మొన్నటిదాకా కేరళను ఆగం చేసింది. ఇటుకెళ్ళి అటు దేశం మీది బాజుకోయి గుజరాత్ ఉత్తరప్రదేశ్ను వణికిచ్చింది, మహారాష్ట్రను ముంచింది. మళ్ళీ ఇటు కర్ణాటకకు వచ్చి కొట్టుడే కొట్టుడు. అంతటా తిరుక్కుంటా తెలుగోళ్లను తెలంగాణను ఎందుకు ఇడిచిపెట్టాలి అనుకున్నదో ఏమో దమ్మార దంచుతుందా అన్న పారి మరి ఏడేడా ఎట్లెట్లున్నదో ఓ పారి అరుచుకుందాం. ఏహే ఎక్కడిది ఇరాం లేకుండా దంచురు దంచుతుంది తెలంగాణ అంతటా. శానా జిల్లాలలో 40 సెంటీమీటర్లకు మీదనే పడితే వాగులు వంగినాయి, చెరువు కట్టలు దిగినాయి, రోడ్లు ఇండ్లు బండ్లు మునిగినాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు డేంజర్ వంగుతుంది. నాయకన్ గూడెం దగ్గర 3, ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర 9 మంది చిక్కబడితే తిప్పుల వడి కాపాడిండ్రు. భద్రాద్రి కొత్తగూడెంలో సీతారామ ప్రాజెక్టు కుడి కాల్వకు, నల్గొండ జిల్లాలో సాగర్ ఎడమ కాల్వకు గండ్లు వాడి పంటలు ఊళ్ళు మునిగినాయి. నాగర్ కర్నూలులో ఒకరు వరదలు కొట్టుకుపోతుంటే కాపాడిండ్రు. వరంగల్ జిల్లా తోపానపల్లి దగ్గర వాగులో ఆర్టీసీ బస్సు ఆగింది. రాత్రి సంధి ఎటు ఊరు లేదు. బస్సులో 50 మంది ఉంటే జేసీబీ పంపి బయటికి తీసుకొచ్చిండ్రు. వరంగల్ కెళ్ళి హైదరాబాద్ వచ్చే తోవల రోడ్లు మొత్తం చెరువులే. ముంగటికి ఓరాక బండ్లాగితే వరద మళ్ళిచ్చిండ్రు. ఇండ్లు మునిగిన కాడ పబ్లిక్ ను బయటికి తీసుకొచ్చిరు పోలీసులు. మంత్రి సీతక్క హన్మకొండలో తిరిగి పరిస్థితి అరుచుకున్నది. మండలంలో ఉన్నటువంటి అధికారులతోటి ఒక్కొక్క 5-5 టీం ఏర్పాటు చేసినాం. వాగులు దాటకుండా మరి బ్యారికేడ్స్ పెట్టి అక్కడ ఒక మనుషులను కూడా పెట్టడం జరిగింది. మహబూబ్ నగర్ లో శానా కాలనీలు మునిగినాయి. జడ్చల్లలో సర్కార్ దవాఖానలకు నీళ్లు వస్తే పేషెంట్లకు మస్తు తిప్పలైతుంది. కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర డ్రైనేజ్ వంగి రోడ్లను ముంచింది. కామారెడ్డి జనగామ జిల్లాలలో బ్రిడ్జులు కూలినాయి. మహబాద్ లో రైల్వే ట్రాకులు కొట్టుకపోతే సూర్యాపేట జిల్లా కోదాడల కాల్వలో 2 కార్లు నూక్కొచ్చినాయి. యములాడలో భక్తులు బగ్గొస్తే ఆనలకు మస్తు తిప్పలయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి పరిస్థితి అరుచుకున్నారు. ఎమ్మెల్యేలు లోకల్ ఆఫీసర్లు పబ్లిక్ లోనే ఉండాలని ఆర్డర్ వేసిండు. ఈ స్కూళ్లకు రేపు సెలవు ఇచ్చిండ్రు. అతి భారీ వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో నివసించే ప్రజానికానికి ఒకటే విన్నవించదలుచుకున్న అత్యవసర పనులుంటే తప్ప ఎవరు బయటికి రావద్దని. ఇక పట్నంలో కూడా పొద్దటి సంధి వర్తనే ఉన్నది. ఉతాలున్న ఇళ్లకు నీళ్లు వచ్చినాయి. పబ్లిక్ ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చిందే లేదు. జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి మేడం బస్సులలో తిరిగి రోడ్ల మీద వరద ఆగకుండా రువ్వడిగా పనులు చేపిస్తుంది. మల్టిపుల్ మీటింగ్స్ హోల్డ్ చేశారు. పోలీస్ తో, హైడ్రాతో, ఇరిగేషన్ తో మేము కంటిన్యూస్లీ ఇన్ టచ్ లో కోఆర్డినేషన్ తోనే చేస్తున్నాము. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో ఏమీ రిస్క్ లేదు. ఇంకా రేపు కూడా పెద్దానలే ఉన్నాయట. అంతటా జర పైలం మరి